ఈ వీడియోని వీక్షిస్తున్న అందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈ వీడియోని తయారు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్టూడెంట్స్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఉన్నారు. వారి యొక్క రిజల్ట్స్ కోసం ప్రజెంట్ ఎదురు చూస్తున్నారు. ఈ సెషన్ 2 2026 రిజల్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. 20వ తారీఖున రిజల్ట్ రావడానికి వస్తుందని చెప్పి మనకు నోటీసు ఉంది. అయితే ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యమైన కీలక పాత్ర ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్, కట్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది కీలక పాత్ర. ఈ కట్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది దాటితేనే జేఈఈ అడ్వాన్స్ యొక్క ఎగ్జామ్ కి అప్లై చేసుకోవడానికి అర్హత సాధించినట్లు అవుతుంది. ఈ జేఈఈ అడ్వాన్స్ రాసిన తర్వాత అందులో మంచి మార్క్స్ తెచ్చుకుని ఐఐటి సీట్స్ కి సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా కీలక పాత్ర ఏంటంటే ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ లో కట్ ఆఫ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ కట్ ఆఫ్ దాటిన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి అవకాశం. అయితే ఎంతమంది ఈ కట్ ఆఫ్ దాటే అవకాశం ఉంటుంది అంటే 2,50,000 మందికి కట్ ఆఫ్ దాటడానికి అవకాశం ఇస్తారు. కొంచెం పైగానే, అంటే 1,000, 2,000, 3,000 పైగానే తీసుకుంటారు. కానీ కరెక్ట్ ఫిగర్ ఏంటంటే మనకి 2,50,000 మందిని తీసుకుంటారు. ఈ 2,50,000 మందిలో ఒక పర్సెంటేజ్ ప్రకారంగా జనరల్ కేటగిరీ వాళ్ళు ఎంతమంది, ఈడబ్ల్యూసి వాళ్ళు ఎంతమంది, ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళు ఎంతమంది, ఎస్సీ వాళ్ళు ఎంతమంది, ఎస్టీ వాళ్ళు ఎంతమంది అని ఒక పర్సెంటేజ్ ప్రకారంగా దాన్ని తీసుకుని టోటల్ గా 2,50,000 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 2,50,000 మంది ఎగ్జామ్ రాయడానికి అర్హత సాధించిన తర్వాత వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు, జేఈఈ అడ్వాన్స్ రాసుకోవడానికి. అది వేరే విషయం. అయితే ఈ కట్ ఆఫ్ ఏంటి కీలక పాత్ర? లాస్ట్ ఇయర్ ఎంతవరకు వచ్చింది ఈ కట్ ఆఫ్, ఇప్పుడు ఎంతవరకు రాబోతుంది అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం మనం చర్చించుకోవాలి. లాస్ట్ ఇయర్ జనరల్ కేటగిరీకి 93.102, ఇంకా 262 అట్లా ఉందనుకోండి. నేను 2 పదాలు చెప్తా. 93.10 వరకు లాస్ట్ ఇయర్ వచ్చింది 2025లో. పీడబ్ల్యూడి వాళ్ళు 0.0079 అట్లా ఉంది. పీడబ్ల్యూడి అంటే అందరూ మొత్తం అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడి 0.0079 కట్ ఆఫ్ ఉంటే చాలు వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 80.38 వచ్చింది. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వీళ్ళకి 80.38 వరకు కట్ ఆఫ్ వచ్చింది. అలాగే ఓబీసీ వాళ్ళకి 79.43 కట్ ఆఫ్ వచ్చింది. 79.43 కట్ ఆఫ్ వచ్చింది. ఎస్సీ కేటగిరీకి 61.15 కట్ ఆఫ్ వచ్చింది. ఎస్టీ వాళ్ళకి 47.90 వచ్చింది. అయితే ఈ సంవత్సరం కట్ ఆఫ్ తగ్గిపోతుంది అని చెప్తున్నారు. చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది. ఏంటి కన్ఫ్యూజన్ అంటే సీట్లు పెరుగుతున్నాయి, కట్ ఆఫ్ తగ్గుతుంది అని అనగానే, అంటే కట్ ఆఫ్ తగ్గుతుంది అనగానే ఈ 93 పాయింట్ కాస్త నాకు 90 వస్తే సరిపోతుందా అనే ఒక రకమైన కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే కట్ ఆఫ్ అనేది ఏంటంటే ఇక్కడ విషయం గమనించుకోవాలి. ఏంటంటే జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్ 1లో ఒక 13 లక్షల మంది రాశారు అని అనుకుంటే, ఉదాహరణగా చెప్తున్నాను, ఎగ్జాక్ట్ ఫిగర్స్ అన్ని తీసి చెప్పాలంటే మనకి పెద్ద వీడియో అవుతుంది కాబట్టి నేను చెప్తాను. 13 లక్షల మంది రాశారు. సెషన్ 2లో ఒక
14,50,000 మంది రాశారు. ఈ 14,50,000 మందిలో జాన్యువరి సెషన్లో రాసిన వాళ్ళు కూడా రాస్తారు కాబట్టి ఏప్రిల్ సెషన్లో, ఈ జాన్యువరి సెషన్లో రాసిన వాళ్ళు ఒక 12 లక్షల మంది ఉంటే, అంటే జనవరి సెషన్లో 13 లక్షల మంది రాశారు, అదే రాసిన వాళ్ళు మరలా ఏప్రిల్లో 12 లక్షల మంది రాశారు. అంటే కొత్త వాళ్ళు ఎంతమంది రాసినట్టు ఏప్రిల్లో అంటే 2,50,000 మంది రాశారు. కొత్త వాళ్ళు 2,50,000, జాన్యువరిలో రాసిన 13,00,000 మంది, ఈ రెండు కలిపితే 15,50,000 అవుతుంది. దాన్ని యూనిక్ నెంబర్ అంటారు. ఆ నెంబర్ని బట్టి ఈ యొక్క పర్సెంటేజ్ అనేది నిర్ధారించబడుతుంది. మొదటి పాయింట్, ఈ ప్రతి సంవత్సరం కూడా 2023తో కంపేర్ చేసుకుంటే 2024 జనాలు చాలా పెరిగారు. 2024 నుంచి 2025 జనాలు పెరిగారు. 2025 నుంచి ఇప్పుడు 2026కి ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత అనేది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి నా ఉద్దేశం ప్రకారంగా ఎక్కువే రాశారని అనుకుంటున్నాను. ఈ ఎక్కువ రాసిన ఈ జనాలను బట్టి పర్సెంటైల్ అనేది కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో రెండో పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కేటాయించిన సీట్లలో గతంలో 79.43 వచ్చింది కదా 2025లో, ఇప్పుడు 81.02 దగ్గరికే. వాళ్ళ కోసం ఎంతమందికైతే ఆ యొక్క నెంబర్ ఎంతమందిని అయితే వాళ్ళు తీసుకుంటున్నారో, ఈ 2,50,000 మందిలో ప్రత్యేకించి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎంతమందిని అయితే తీసుకుంటున్నారో ఆ అంతమంది 80.02 వచ్చేటప్పటికే పర్సెంటేజ్ వచ్చేటప్పటికే వాళ్ళందరూ సరిపోతే గనక అప్పుడు వాళ్ళ యొక్క కట్ ఆఫ్ 80.02 కింద నిర్ణయించబడుతుంది. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకి కేటాయించిన నెంబరు 79.43 వచ్చినా ఇంకా సరిపోలేదు, ఇంకా కావాలి అంటే అప్పుడు మాత్రమే తగ్గుతుంది. 78.77 అలా తగ్గుతుంది. ఆల్రెడీ సరిపోయారు, వచ్చేసారు, మనకి ఎంతమంది అయితే కావాలో అంతమంది వచ్చేసారు, 80 పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికే వచ్చేసారు. అప్పుడు ఏం జరుగుతుందంటే కట్ ఆఫ్ అక్కడితో ఎర్రచ్చు. మరలా ఇంకొక కేటగిరీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎస్టీ కేటగిరీ ఉన్నారు, 47.90 వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ 47.90 వచ్చిన కేటగిరీ ఈ సంవత్సరం 48 దాకా రావచ్చు. అంటే 48 వచ్చేటప్పటికే ఆల్రెడీ ఆ మనుషులు సరిపోయారు. 2,50,000 మందిలో వాళ్ళకి ఎంత అయితే మనుషులు తీసుకుంటారో అంతమంది సరిపోయారు. ఆ 48 దగ్గరే ఆగిపోతుంది ఆ కట్ ఆఫ్. ఆ విధంగా ఈ కట్ ఆఫ్ అనేది నిర్ణయించబడుతుంది. ఇది ఎగ్జామ్ రాసిన వాళ్ళ యొక్క యూనిక్ నెంబర్ మీద, ఆ పర్టికులర్ కేటగిరీ మెంబర్స్ వాళ్ళకి ఎన్ని అయితే సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు ఆ పర్సెంటేజ్ రీచ్ అయ్యేటప్పటికి వాళ్ళు సరిగ్గా సరిపోతే అది అక్కడితో రాదు. ఆ విధంగా కట్ ఆఫ్ నిర్ణయించబడుతుంది. కాబట్టి మనకి ఎంతమంది రాశారనే దాని మీద ఆధారపడుతుంది. రెండోది మా రాసిన వాళ్ళ యొక్క కేటగిరీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఏ కట్ ఆఫ్ దగ్గర వరకు ఆగిపోయారు అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. కానీ ఇది సీట్లు పెరిగాయింది కాబట్టి మన కట్ ఆఫ్ తగ్గుతుంది అనుకోవడానికి లేదు. ఈ సీట్లు అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ కాలేజీలో గతంలో మెకానికల్ కి 1,25,000 దాకా వచ్చింది అని అనుకుంటే, ఈసారి 1,45,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సీట్లు పెరగడం. ఎందుకనంటే ఎన్ఐటి వరంగల్లో కొత్తగా బ్రాంచ్లు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. కొత్త బ్రాంచ్లు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అని ఇలా కొత్తగా ఒక బ్రాంచ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి ఆ బ్రాంచ్ కి ప్రత్యేకించి ఒక 40 సీట్స్ 60 సీట్స్ అలాట్ చేయబడతాయి. కాబట్టి ఆ సీట్స్ కోసం ఈ ముందుగా ఎంత ఉంటారో వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు. కాబట్టి ఈ వెనకున్న వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. కాబట్టి అప్పుడు ఆ మెకానికల్ అనే సీట్ ఇంతకు ముందు 1,25,000 వచ్చిన సీట్ ఈసారి 1,45,000 పోతుంది. అది కట్ ఆఫ్ తగ్గడం. అది కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్. బ్రాంచ్ వైజ్ కాలేజీలోనే బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ జేఈఈ మెయిన్స్ యొక్క కట్ ఆఫ్, అడ్వాన్స్ రాయడానికి వచ్చే కట్ ఆఫ్ కి దీనికి సంబంధం లేదు. అది ఓన్లీ యూనిక్ క్యాండిడేట్స్ మీద, ఆ పర్టికులర్ కేటగిరీ మెంబర్స్ వాళ్ళకి ఎంతమంది అయితే కావాలో అంతమంది అక్కడితో సరిపోయారా లేదా అనే దాని మీద దాన్ని కట్ ఆఫ్ నిర్ణయిస్తారు. కాబట్టి మీరు అందరూ గమనించుకోండి. రిజల్ట్స్ రాబోతున్నాయి.
రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ కట్ ఆఫ్ ఎంత అనేది తెలియబడుతుంది. మనకి 20వ తారీఖు నోటీస్ ఇచ్చారు. ఆ 20వ తారీఖు వరకు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఏ విధమైన ఆతృత చెందకుండా సంయమనంతో ఉండి ఆ వచ్చిన కట్ ఆఫ్ ని ఎవరెవరికి ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియపరచవలసింది కోరుకుంటూ, ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వలన అవగాహన కలుగుతుంది. కొన్ని పాయింట్స్ స్టూడెంట్స్ కి అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందిని తొలగించాలని ఇలాగా అర్థమయ్యే రీతిలో, సింపుల్ గా అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న వీడియోలు చేసి మీకు అందిస్తున్నాము. ఇంతటితో ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాను. సహకరించవలసిందిగా కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను చేస్తున్న ఈ యొక్క పని సరైన మార్గంలో నడుస్తుందా లేదా అనేది కూడా నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.